చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అయితే బయటకు రావడం అయితే జరిగింది. సో అసెంబ్లీకి అయితే కేసీఆర్ గారు అదే విధంగా కేటీఆర్ గారు అయితే రావడం జరిగింది. సో మళ్ళీ బయటకి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద. మరి ఈ కామెంట్స్ గురించి ఏం మాట్లాడతారు అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, కేటీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఇది గవర్నర్ ప్రసంగం లాగా లేదు, మన గాంధీ భవన్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లాగా ఉంది, కాంగ్రెస్ వాళ్ళ ప్రెస్ మీట్ లాగా ఉంది. అదే విధంగా ఇది రేవంత్ రెడ్డి గారు మొత్తం మంత్రి కమిషన్లు తీసుకొని ఇలా పనులు చేస్తున్నాడని చెప్పేసి ఇట్లా చాలా కొన్ని విమర్శలు అయితే మాట్లాడడం జరిగింది. దీని మీద మీరు ఏమంటారు? కల్వకుంట్ల తారక రామారావు మతి భ్రమించి మాట్లాడుతాడు. గతంలో ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏమన్నారు? గవర్నర్ ప్రసంగం అనేది రాజ్యాంగబద్ధంగా ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నదో వాళ్ళు రాసిచ్చిందే గవర్నర్ గారు మాట్లాడతారు అని చెప్పారు. మరి బుద్ధి లేదా ఈ కల్వకుంట్ల తారక రామారావు గారికి? ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగం కాంగ్రెస్ పార్టీ ప్రసంగం లాగా ఉన్నదని మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు పోయి మీ అయ్యని అడుగు, ఫామ్ హౌస్లు అడుగుతావా, రాక సంవత్సరానికి వచ్చిన అసెంబ్లీలు అడుగుతావా? అయ్యా గతంలో నువ్వు చెప్పినావు కాదే, గవర్నర్ గారు ప్రసంగాన్ని ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ గారు చదువుతారని చెప్పినావు కదా. మరి ఇవాళ నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అని ఒకసారి చెంపలేసుకో కల్వకుంట్ల తారక రామారావు. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు గవర్నర్ గారు ఏ ప్రభుత్వంలో ఏ గవర్నర్ ఉన్నా కూడా ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం తరపున రిప్రజెంటేటివ్ గా గవర్నర్ గారు మాట్లాడతారు. ఈరోజు అది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో ఉంది. ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడింది అనుచిత వ్యాఖ్యలు చేసింది మేము కాంగ్రెస్ పార్టీ మీద అనుకోవట్లేదు, ఈ రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిందని మేము నమ్ముతున్నాం. ఎందుకనంటే అది రాజ్యాంగబద్ధంగా గవర్నర్ గారి విధి. ఏ రాష్ట్రంలోనైనా ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల్ని బడ్జెట్ కావచ్చు అసెంబ్లీ సమావేశాలు అప్పుడు మాట్లాడతారు. దాని మీద కూడా మాట్లాడుతున్నారంటే వీళ్ళకు రాజ్యాంగం మీద గౌరవం లేనట్టే కల్వకుంట్ల తారక రామారావుకి. గతంలో మీ నాన్న అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు ఉన్నాయి, అవి చూడు. అదే విధంగా కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు కాదు కదా 4 పైసలు కూడా తీసుకురాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు దావోస్ పర్యటనకి వెళ్ళి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిర్రు. అదన్నీ వార్తాపత్రికల్లో వచ్చినాయి. నీకు దమ్ముంటే చదువుకో. చదువచ్చా నీకు కల్వకుంట్ల తారక రామారావు? రెండవసారి విదేశీ దావోసి పర్యటనకు వెళ్ళినప్పుడు దాదాపు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు, భారీ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉండి నువ్వు ఎన్ని వేల కోట్లు తెచ్చినావో చెప్పు. మా యొక్క ఈ యొక్క 1 సంవత్సరం 4 నెలల పాలనకే మేము రిఫరెండంగా చెప్తున్నాం. నీకు కొంచెమైనా జ్ఞానం ఉంటే, అవగాహన ఉంటే మాట్లాడే మాటలు చదువుకున్నాడు ఇలా మాట్లాడు తప్ప ఇలా చిల్లర మాటలు మాట్లాడకు కల్వకుంట్ల తారక రామారావు. ఇప్పటికే నీ చిల్లర మాటల వల్ల మీ పార్టీ అధికారం పోయింది. నీ పార్టీ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఈరోజు ఆసక్తి ఇంకా పోతుంది. ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేయి. అదే విధంగా కేటీఆర్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాక సో ఇప్పుడు సెక్రటేరియట్ లో ఇప్పుడు కొత్తగా పెట్టిన ఏదైతే తెలంగాణ విగ్రహం ఉందో అది మళ్ళీ మీ గాంధీ భవన్ కే పంపించేస్తాను అన్నట్లయితే మాట్లాడడం జరిగింది. ఈ రోజు కల్వకుంట్ల తారక రామారావు ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ యొక్క ప్రతిష్టకు, సంస్కృతికి చిహ్నంగా ఈరోజు సెక్రటేరియట్ లో వెళ్తే దాన్ని నువ్వు విమర్శిస్తున్నావంటే కల్వకుంట్ల తారక రామారావు, మీకు తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ సంస్కృతి అన్న కూడా మీకు గౌరవం లేదని అర్థమవుతుంది. గాంధీ భవన్ కాదు, నువ్వు దాన్ని టచ్ చేయ బిడ్డ, నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళ పవర్ ఏంటో చూపెడతారు. ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇటువంటి బల్పు మాటలకే మిమ్మల్ని ఫామ్ హౌస్ కు పంపించిండ్రు. ఇప్పటికైనా అటువంటి మాట్లాడితే మీరు ఫారెన్ వారిపోవాల్సి ఉంటది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అదే విధంగా అంటే ఏదైతే కులగణల విషయంలో బీసీ సరిగా లేదు అని చెప్పేసి మాట్లాడితే ఎమ్మెల్సీనే తీసి పడేసిన పార్టీ, సో ఇది ఒక పార్టీ అయినా అని కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడో బ్రిటిషోడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 1931లో కులగణన జరిగింది. అప్పటి నుండి భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇప్పటిదాకా కులగణన జరగలేదు. దాదాపు 97 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి కనీసం బీసీలకు
లెక్కలు లేవు, బీసీలను పట్టించుకున్న లేరని భారతదేశంలో దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది భారతీయులు ఈ రోజు కులగణనకు సంబంధించి కొట్లాటలు చేస్తుంటే, ఢిల్లీలో నరేంద్ర మోడీ గాని, గల్లీలో 10 ఏళ్లు పాలించిన కల్వకుంట్ల తారక రామారావు గారి ఏనాడు బీసీల గురించి పట్టించుకోలేదు. ఏనాడు కులగణన కాదు కదా బీసీలకు ఉన్న 36% రిజర్వేషన్లని 23% తగ్గించే సన్నాసులు ఈ రోజు కులగణన మీద విమర్శలు చేయడం అని అంటే వీళ్ళకు ఎంత ఒళ్ళు బలిసిందనేది మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున కల్వకుంట్ల తారక రామారావుని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలకు ఇస్తా అని చెప్తున్నారు. నీకు దమ్ముంటే నీ పార్టీ తరపున ఆ యొక్క స్టేట్మెంట్ చేయ కల్వకుంట్ల తారక రామారావు. భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని ఈరోజు మహోన్నత కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే దాన్ని కూడా విమర్శిస్తున్నావంటే, బీసీల మీద దొంగ కపట ప్రేమ చూపెడుతున్నావంటే నీకెంతో ఒళ్ళు బలిసిందో ఈ మాటలను బట్టి స్పష్టమవుతుంది. వాడు ఇంకెవడో తీన్మార్మల్ అని అనేటోడు, వాడు మొన్నటిదాకా మా పార్టీ మీద ఉండి మా కార్యకర్తలు పనిచేస్తే మా నాయకులు కొట్లాడితే ఎమ్మెల్సీ అయినోడు దద్దమ్మ చెవటవాడు ఈ రోజు మా పార్టీ నాయకులను ఈ రోజు విమర్శిస్తున్నాడు అంటే వానికి ఒళ్ళు బలిసింది. వానికి ఏ సిద్ధాంతం ఉంది? వాడు ఒక రోజు అంగిలాగు సిద్ధాంతం అంటాడు, ఒకసారి 7200 అంటాడు, ఇప్పుడేమో 420 వేషాలు వేస్తున్నాడు. అరే తీన్మార్ మల్లేష్, నీ తరపున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరా నువ్వు ఎమ్మెల్సీ కావాలని? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజన బిడ్డలందరూ నీ తరపున కొట్లాడిన బిడ్డ. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇలాంటి కేసీఆర్ మీద నువ్వు కొట్లాడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావో, అదే కేసీఆర్ కాళ్ళ దగ్గరికి పోయినావంటే బిడ్డ నీ పతనం ఇంతకంటే ఘోరమైన పతనం ఉండదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికొస్తే నీ అంత కేసీఆర్ నే ఇలా ఫామ్ హౌస్ లో కూర్చునబెట్టాం బిడ్డ. మేము దలుచుకుంటే నువ్వు ఎక్కడుంటావో నువ్వు ఆలోచించుకో. అదే విధంగా ఇప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏం చెప్తారు అంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా హామీలు నెరవేర్చుకోలేదు, అదే విధంగా రైతు భరోసా కానీ ఇలాంటివి ఏం చేయలేదు. ఇప్పుడు విలేజ్లకి అంటే ఇక్కడ గ్రామాల్లోకి వెళ్తే ఎమ్మెల్యేలని తరిమి కొడతారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. దీని మీద 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 ఏళ్లలో పెట్టిన డిఎస్సి 1. కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోనే ఈ రోజు వచ్చిన వెంటనే వాడు 10 ఏళ్ళ నుండి 8000 ఉద్యోగాలు కొలువులిస్తే పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలోకి వచ్చిన తర్వాతనే 11,000 డిఎస్ వేసింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. వాడు 10 ఏళ్ళ నుండి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. మేము సంవత్సరం కాకముందే 2 లక్షల రుణమాఫీ చేసినాం, 24,000 కోట్లు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. వాడు 10 ఏళ్ళ నుండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము సంవత్సరం కాకముందే ఈ రోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. వాడు 10 ఏళ్ళు ఉండి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఇంట్లో ఉద్యోగాలు తెచ్చుకుంటే ఇప్పటిదాకా 52,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. వాడు 10 ఏళ్ళు ఉండి ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఆ యొక్క అప్పులపైన రాష్ట్రాన్ని ఈ రోజు ఆర్థికంగా నిలబెడుతుంది కాంగ్రెస్ పార్టీ. వాడు ఏదైతే రాష్ట్రంలో నిర్వీర్యం చేసిండో దాన్ని నిర్మిస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాడు ఏదైతే అస్తవ్యస్తం చేస్తుందో దాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పుకుంటే 100. వాని పాలనలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ అంటూ 125 కోట్లతోటి ఒక పాఠశాలలు భవనాలు నిర్మిస్తున్నాం. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తుంది, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మిస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే వాని కళ్ళ గనబడట్లేదా? ఈరోజు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఆరోగ్యశ్రీ 10 లక్షల పెంపు కావచ్చు, 500కే గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇవన్నీ చేస్తుంటే నీ కళ్ళు కనబడట్లేదా? ఒళ్ళు మదమెక్కి మాట్లాడుతున్నావా? నువ్వు గతంలో రామరాజ్యం పాలన చేసినట్టు నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలే, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలే, దళిత బంధు ఇస్తా అని ఇయ్యలే. నువ్వు మాట్లాడుతున్నావా? కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కొంచెం కూడా సిగ్గుండాలి. ఇదంతా దుష్ప్రచారం అండి. ఆడలేక మధ్యలోడినట్టు వాళ్ళ ప్రభుత్వంలో నిర్బంధాలు పెట్టి ప్రజలంతా ఇబ్బందులు పెట్టారు. ఏనాడైనా రేషన్ కార్డు ఒక్కటైనా ఇచ్చారండి? ఏనాడైనా ప్రజలను చూశారండి? గడిల్లో పడుకొని సచివాలయానికి రాకుండా పేదలకి పక్క రాష్ట్రంలో 10 లక్షలు ఇల్లు కడితే 1 లక్ష ఇల్లు డబుల్ బెడ్రూమ్ పేరు కట్టి ఎవరికి ఇవ్వకుండా ఎంత బాధ పెట్టాడు పేదల్ని. ఇవాళ పేదలకు తెలీదా? ఇవాళ 55 లక్షల మందికి ఉచిత కరెంట్ ఇస్తుంది. 200 లోపు యూనిట్లు వచ్చిన ప్రతి ఇంటికి ఉచితంగా 55 లక్షలు. ఎంత బడ్డెన్ వేరు చేస్తుంది. ఇంత ప్రేమైక ప్రభుత్వాన్ని పట్టుకొని విమర్శించడానికి ఆయనకి ఎట్టా నోరు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్రతి పాయింట్లో కూడా
ఏమీ లేక ఇక వీళ్ళు చూసినట్టే అవినీతి జరుగుతుంది, పర్సంటేజ్లు తీసుకుంటున్నారని అనడం మాత్రం దుర్మార్గం. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా జరుగుతుంది కేటీఆర్ గారి దుష్ప్రచారం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు కాదు కదా 4 పైసలు కూడా తీసుకురాలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తీసుకురావడానికి ఒప్పందాలు అయినాయండి, అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి. తెలంగాణలో కాకపోతే ఎక్కడవుతుంది అభివృద్ధి? అందరూ వస్తారు, డబల్ వస్తారు. చూస్తావు కదా నాయన, 5 ఏళ్లలో చూస్తావు కదా. ఇంకో ప్రభుత్వం రావడానికి ఇక్కడ అవకాశం లేదు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి ఇక్కడ ప్రభుత్వం ఉంటుంది. ఇంకొక 60 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది రాహుల్ గాంధీ గారు ఉన్నంతకాలం. బీసీ కులగణన సర్వే సరిగ్గా జరగలేదన్నందుకు ఎమ్మెల్సీనే తీసేశారు, ఎమ్మెల్సీనే సస్పెండ్ చేసేశారు, ఇది ఒక పార్టీ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ ఎమ్మెల్సీ గారు ఎవరైనా కానీ పార్టీ లోపల చెప్పాలి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, అంతేగాని ఆయన గీత దాటి బయట చెప్పడానికి లేదండి. కాంగ్రెస్ కార్యకర్తగా నేను చెప్తున్నాను, అది తప్పది. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ అది పార్టీలో చెప్పాలి. అయినా 97% ప్రజల్ని వారు చక్కగా సర్వే చేయడం జరిగింది. ఆయన మరి ఎవరో అంటున్నారో, ఆయన కూడా బీసీ కమ్యూనిటీ చెందిన వ్యక్తి. ఇవాళ 42% తీసుకో, 25% ఉన్నదాన్ని 42% చేస్తుంటే ఎవరైనా సరే పిలిచి పిల్లనిస్తానంటే పిల్ల నల్లగా ఉందన్నట్టు ఏం మాట్లాడి అవన్నీ. మనకు కావాల్సింది ఇవాళ 42% విద్య, ఉద్యోగాలు, మరి అలాగే స్థానిక సంస్థల్లో, మరి అలాగే రాజకీయాల్లో కావాలని ఇంత ప్రేమగా ఈ ప్రభుత్వం చేస్తుంటే, ఈనాడైనా గత ప్రభుత్వాలు చేసినాయండి. చెయ్యి బొర్రో అంటుంటే ఆ మోడీ చేస్తున్నాడా కులగణన? 5 ఏళ్ల నుంచి సాధారణ జనగణన కూడా చేయట్లేదు ఆ మోడీ గారు. కులగణన చేయాలని భారతదేశం మీద ఒత్తిడి ఉందని నేను స్వయంగా సుప్రీంకోర్టులో 2020 సెప్టెంబర్లో 1414/20 కేసు వేసి పోరాడుతున్న సుప్రీంకోర్టులో కులగణన మీద. అయినా కానీ ఆ ప్రభుత్వం 78 పేజీల అఫిడవిట్ ఇచ్చి భారతదేశంలో కులగణన అసాధ్యం ఉంటుంది. బండి సంజయ్ గారు, అరవింద్ గారు, ఈటల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి గారు, వీరందరూ కూడా కులగణన అసాధ్యం అంటున్నారు. కృష్ణయ్య గారు ఈ మధ్య బీజేపీలోకి వెళ్ళారు. బీసీ ఆరాధ్య దైవం ఆయన ఇక్కడ. అటువంటి ఆయన వెళ్ళి కులగణన చేస్తారని మా అందరికీ ప్రామిస్ చేశాడు. మేమంతా బీసీ సంఘంలో ఉన్నాం గతంలో. ఆయన కానీ అక్కడ చేయకపోతే మాత్రం ఇమ్మీడియట్గా ఆ పార్టీ వదిలి బయటికి రావాలి, మళ్ళీ బీసీలతో కలిసి పోరాడాలని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎక్కడ కమిషన్ ఎక్కడ జరిగింది, ఏడ జరిగింది? రేవంత్ రెడ్డి పరిపాలన సస్యశ్యామలకు ఉంది. ఎక్కడ పెట్టే పచ్చగా ఉన్నాయి, ఆడ ఎండిపోలే. పొలాలైనా చెట్లైనా పత్తి తోట మిరప తోట పచ్చగా ఉన్నాయి, సస్యాలు ఉన్నాయి. ఆయన ఉన్నప్పుడు ఎండిపోయినాయి, ఈ రోజు ఎండిపోయినాయి. ఇప్పుడు ఈ రోజుల్లో జనాలు కూలీలు దొరకట్లే. పోయిన అదే ఆ రోజుల్లో జనాలు ఖాళీగా కూర్చున్నారు. అదేవిధంగా అంటే ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చుకోవడం లేదు. నెరవేరుస్తుండు. చిన్నప్పుడు 3 హామీలు ఇచ్చిండు, 3 హామీలు నెరవేరుస్తున్నాయి. అది 3 చిన్నగా చేస్తాడు, అది చేస్తాడు. ఒకేసారి కావద్దు. ఆయన 3 మోసిండు. ఆ మరుగు బాగా తీరుతుంది, కొన్ని బాగా తీరుకుంటా చేస్తూనే ఉండు. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్లగొండ జిల్లా అడుగులపల్లి. అక్కడ ఎలా ఉంది పరిపాలన? ఇప్పుడు సస్యశ్యామలంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మీ ఎమ్మెల్యే గారి పరిపాలన? మా ఎమ్మెల్యే పరిపాలన బాగానే ఉంది. రైతులకు ఎలా ఉంది అక్కడ? రైతులు బ్రహ్మాండంగా ఉంది, సస్యశ్యామలం పచ్చగా ఉంది. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో నీళ్ళు లేక, ఆవులు నీళ్ళు లేక బోరింగ్ కొట్టి నీళ్ళు తాపించరు. ఇదే నీళ్ళు అటు పోతే నీళ్ళే, ఇటు పోతే నీళ్ళే, అటుపోయి నీళ్ళు. దొడ్డిపోయిన జాగలేదు, ఇప్పుడు అంత నీళ్ళు ఉన్నాయి. అప్పుడు దొడ్డిపోయిన నీళ్ళు ముట్టి కూడా నీళ్ళు లేవు. అదేవిధంగా అంటే రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి 40,000 కోట్లు కాదు కదా 4 పైసలు కూడా తీసుకురాలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అది ఫేక్ మాట బా, అది ఉత్తమ మాట. తీసుకురాంది మళ్ళీ టీవీలు ఎట్లా ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, పడిపడి చెప్తుంటుంది. అది కామన్. అది సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, మంచిగానే ఉంది. పడినోళ్ళు చెప్తుండే మా మామూలు మంచిగానే ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలన హైలైట్, దాంట్లో సందేహమే లేదు. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ అప్పుల పాలు చేసి రేవంత్ రెడ్డి చేతిలో ఏమంటున్నారంటే మేము అంతా అప్పుల పాలన చేయలేదు, మీరే అప్పుల పాలు చేస్తున్నారు, మీరే అన్ని వృధా ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కూడా మాట్లాడడం జరిగింది. అయితే మేము వచ్చి దాదాపుగా 12 నెలలు 14 నెలలు అవుతుంది. గత 10 సంవత్సరాలు వాళ్ళే చేశారు. 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసి మా దగ్గర మాకు రేవంత్ రెడ్డి చేతిలో ఇట్లా పెట్టిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎంత పెట్టినా ఏం చేసినా కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం 6 గ్యారంటీ
6 గ్యారంటీ వాగ్దానం మేము ఒకటొకటి నెరవేరుస్తున్నాం. ఒకటి మేము జీరో బిల్లు ఒకటి సక్సెస్ అయింది, ఫ్రీ బస్సు ఒకటి సక్సెస్ అయింది, ఆల్రెడీగా గ్యాస్ 500కు ఒకటి గ్యాస్ సక్సెస్ అయింది. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇంద్రమయుండు అనేది ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. రుణమాఫీ కొంత భాగం అయింది, దాంట్లో కూడా సందేహం లేదు, పూర్తిగా కొద్దిగా ఉంది, అది కూడా మేము చేసేస్తాం. రైతు భరోసా కూడా కొన్ని ఆల్రెడీగా మొత్తం అయిపోతూనే ఉంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పటి వరకు అయితే రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. సస్యశ్యామలం ఇవాళ నాగార్జున సాగరు సస్యశ్యామలము. దాదాపుగా ఇప్పటి వరకు మొన్న మన నవంబర్ డిసెంబర్ వరకు కూడా సాగర్ డ్యామ్ లేపడం జరిగింది. వాళ్ళు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాంట్లో లక్షల కోట్లు అవినీతి, దానికి అది కూడా సక్రంగా కట్టలేక కాంట్రాక్టర్లు ఏదో దాంట్లో ఇది చేసి అది మొత్తం తేడు వచ్చే పరిస్థితిలో వచ్చేసింది, పగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ కాళేశ్వరం ప్రాజెక్టు లేక ఇవాళ సూర్యాపేట కానీ, నల్లగొండ కానీ, ఇక్కడ భువనగిరి కానీ, వరంగల్ కానీ ఇవాళ ఎండిపోయే పరిస్థితిలో ఉంది. వాళ్ళు అంతా ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా అనవసరంగమైన మా ప్రభుత్వం మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనిపోని అపందాలు, లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇక్కడ దిండి ప్రాజెక్టు కానీ, నక్కలగండి కానీ, కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అవి కూడా మేము చేసే ప్రయత్నంలో ఉన్నాము. మా ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా స్పందిస్తుండ్రు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు రావడం జరిగింది కదా, పులి బయటకు వచ్చింది, ఇంకా వేటే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనీసానికి అసెంబ్లీలో వచ్చి ఇక్కడ ఇట్లా అడుగు కూడా పెట్టలే, 3 నిమిషాలు కూడా రాకుండా సిగ్నేచర్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అది పులి కాదు, అది ఒక పిల్లి. రేవంత్ రెడ్డి కింద అది ఒక పిల్లి. అది పులి అయితే పంజ ఇసురుద్ది, రేవంత్ రెడ్డిని ప్రశ్నించే కార్యక్రమం చేసుద్ది. కాబట్టి అట్లా చేయలే, 2 నిమిషాలు 3 నిమిషాలు చేసి బయటికి వెళ్ళడం అది పులి కాదు, అది పిల్లి అని నేను హెచ్చరిస్తున్నాను. అంటే అక్కడ గవర్నర్ ప్రసంగం లాగా లేదు, ఇది గాంధీ భవన్ లో జరిగే ఒక ప్రెస్ మీట్ లాగా ఉంది అని చెప్పేసి, అందుకే మేము వచ్చేసామని చెప్పేసి మాట్లాడారు. అవి అంత ఫేక్ అండి, అది ఏమి లేదు. రేవంత్ రెడ్డి ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాళ్ళు ఏదో ఒకటి చెప్తా ఉంటారు తప్ప ఇంకొకటి ఏది లేదు. మా రేవంత్ రెడ్డి టైగరు, పులి. ఆయన మాట్లాడే మాటల్లోనే చాతుర్యత్వం ఉంది, ఆయన ఎదురు ఎవరు లేరు, ఆయనకు మించినోడు ఇంకా ఎవరు కూడా పుట్టరు. ఇది మా పరిస్థితి.